హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ మిస్ లిటిల్ ల్యాంప్స్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? దిస్ బ్లాగ్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ అ డే ఇన్ మిస్ లిటిల్ ల్యాంప్స్ లైఫ్. సో సండే అయితే వచ్చేసిందండి. చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తున్నాం. నేను నా ఫ్రెండ్ శ్రావణి అయితే రెడీ అయిపోయాం. బట్ ఎక్కడికి వెళ్తున్నాం అని ఇంకా చెప్పలేదు కదా, మేము కూడా డిసైడ్ అవ్వలేదు నిన్న నైట్ వరకు. నిన్న ఈవినింగ్ మా తమ్ముడు కాల్ చేసి అక్క టికెట్స్ తీస్తున్నా, మూవీకి వెళ్దామా, ఎవరైనా వస్తారంటే దెన్ నేను నా ఫ్రెండ్ని తీసుకొని మా తమ్ముడు వాళ్ళతో అయితే స్టార్ట్ అయ్యాం పిక్చర్కి. మైత్రి థియేటర్స్ ప్రజెంట్ చేసిన విమల్ థియేటర్కి అయితే వచ్చేసామండి. ఇది బాలానగర్లో ఉంది. పిక్చర్ నేమ్ అయితే చెప్పలేదు కదా, కుబేరా పిక్చర్కి అయితే వచ్చాం మేమైతే. సో థియేటర్ అయితే చాలా బాగుంది. ముందు వెళ్ళిన థియేటర్స్ కన్నా ఇది కొంచెం బిట్ డిఫరెంట్ అండ్ వెరీ క్లాసీ. మీకు ఒకసారి చూపించేస్తా. చూస్తున్నారు కదా, తాడి చెట్లా ఉన్నాడు, వాడే మా తమ్ముడు. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్నాం ఈసారి అయితే. మా తమ్ముడు ఎప్పుడు పిక్చర్కి వెళ్ళినా నాకైతే చెప్తాడండి. ముందు బ్లాగ్స్లో కూడా వాడి పిక్చర్కి తీసుకెళ్ళడం అయితే మీకు చాలాసార్లు బ్లాగ్స్లో చూపించాను. వాడైతే పిలుస్తాడు, పిలవడం అయితే పిలుస్తాడు, వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది మన ఇష్టం అనమాట. సో తీసే ముందు మాత్రం ఒకసారి చెప్తాడు, అక్క వస్తావా సినిమాకి అని చెప్పి. సో ఇలాగే కుబేరా పిక్చర్కి అడిగాడు ముందు రోజు. అన్ఇన్వైటెడ్ గెస్ట్ ఎందుకు వచ్చావా, నీతో వచ్చావనుకుంటారు ఇప్పుడు. నా ఫ్రెండ్ గోపి కూడా వచ్చాడు, సడన్గా వచ్చాడు తన కజన్ బ్రదర్తో అనమాట. సో మేము అక్కడ మీట్ అయ్యేసరికి బట్ షాక్డ్ అనమాట వాడిని అక్కడ చూసి. సో ఎలా కలిసి పలకరించి ఇలా కొంచెం థియేటర్ని అయితే చూపిస్తున్నా. థియేటర్ అయితే చాలా క్లాసీ ఉంది. అలాగే ఇక్కడ కొన్ని ట్రైలర్స్ అయితే వేస్తున్నాడు. మేము ట్రైలర్స్ చూస్తూ ఉన్నాము, ఎందుకంటే 11:30కి షో అయితే స్టార్ట్ అవుతుంది. మేము 11కి రీచ్ అయిపోయామన్నమాట అక్కడ. చూస్తున్నారు కదండి, వీళ్ళందరూ మా తమ్ముడు గ్యాంగ్. వీళ్ళు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను అయితే ఖచ్చితంగా పిలుస్తారు. నేను వెళ్ళిన ప్రతిసారి అయితే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తాను. నాకు సగం వ్లాగ్స్లో అయితే వీళ్ళు కనిపిస్తారు మీకు ఎప్పుడైనా సరే. మేమందరం ఇలా ముచ్చట్లు పెట్టుకునే లోపు షో టైం అయితే అయిపోయిందండి. 11:30కి షో స్టార్ట్ చేస్తారు. సో మేమైతే టికెట్స్ ఇలా ప్లాటినం అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ అని చెప్పి 3 డిఫరెంట్గా ఉన్నాయి. మేమైతే గోల్డ్లో తీసుకున్నాము. సో వెళ్తున్నాము. చూడ్డానికి అయితే థియేటర్ చాలా బాగుంది. అట్లీస్ట్ వన్స్ అయినా మనం వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది. నైస్ ఎక్స్పీరియన్స్. మేము మా సీట్స్లో అయితే ప్లేస్ అయిపోయామండి. చాలా టైం ఉంది ఇంకా, లైక్ మాక్సిమం 10 to 15 minutes అయితే ఉంది షో స్టార్ట్ అవడానికి. మీన్వైల్ చాలా ట్రైలర్స్ అయితే వేశారు. మీకైతే కొన్ని ట్రైలర్స్ని నేను చూపిస్తాను, బట్ ఆడియో అయితే పెట్టట్లేదండి. యు నో ద కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కదా. సో కొన్ని ట్రైలర్స్ అయితే మీకు చూపిస్తాను అనమాట. ఆ పెద్దోళ్ళందరికంటే నేనే పెద్దోళ్ళని. ఫైనల్లీ పిక్చర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి. పిక్చర్ ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఐ లవ్డ్ ఇట్ రియల్లీ, బట్ సెకండ్ హాఫ్ ఈజ్ బిట్ డిసప్పాయింటెడ్ అండ్ క్లైమాక్స్ ఈజ్ సో హాఫ్గా వదిలేసినట్టు అనిపించింది. బట్ మోర్ ఓవర్ పిక్చర్ అయితే అయిపోయింది. నౌ కమ్స్ ద హార్డెస్ట్ పార్ట్, లంచ్ చేద్దామని ఎక్కడికి వెళ్ళాలి అన్నది. సో ఇక్కడైతే చాలా ట్రాఫిక్ ఉంది. కార్ అయితే పార్క్ చేశారు వాళ్ళు అక్కడ.
తీయటానికి అయితే టైం పట్టింది. ఇక్కడే సగం టైం అయితే వేస్ట్ అయిపోయింది. సో చూసుకుంటే మేము ఎలాగో మాదాపూర్లో స్టే చేస్తాం కాబట్టి అక్కడ దగ్గరలో ఉన్న రెస్టారెంట్స్ సర్చ్ చేస్తే సో అందరం కలిసి వారాహి అని చెప్పి డిసైడ్ చేసుకున్నాము. సో ఇప్పటికైతే వారాహి రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోతున్నాము మేము. రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి. ఆల్మోస్ట్ 3:30 అయితే అయ్యింది. రీచ్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. నాకైతే చాలా ఆకలేస్తుంది. ఏది పడితే అది తినేద్దామా అని రెడీగా అయితే ఉన్నాను నేనైతే. రెస్టారెంట్ కూడా బాగుంది, అంబియన్స్ కూడా ఫైన్, ఫుడ్ కూడా చాలా బాగుందండి. వీ కెన్ ట్రై అట్లీస్ట్ వన్స్, పర్వాలేదు. మీకు ఒకసారి అంబియన్స్ అవన్నీ ఒకసారి చూపిస్తాయి ఇక్కడ ఏమేమి ఉన్నాయో. హియర్ కమ్స్ ఇంట్రెస్టింగ్ పార్ట్. ఫుడ్ ఏం ఆర్డర్ చేయాలా, అందరికీ నచ్చింది ఆర్డర్ చేసుకోవాలా అన్నది ఇంపార్టెంట్ టాస్క్ ఇక్కడ. మేమైతే చికెన్ 65 విత్ గీ రోస్ట్ చికెన్ ఆర్డర్ చేసాం యాజ్ అ స్టార్టర్, అండ్ అలాగే ఆల్ మిక్స్ బిర్యానీ చెప్పాము, అండ్ ఒక చికెన్ దమ్ బిర్యానీ కూడా చెప్పేసాం. ఇలా ఒకసారి మెనూ మీకు అయితే చూపిస్తున్నాను. ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది, ఫైన్. అండ్ ఫుడ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా గుడ్, చాలా బాగుంది. ఒకసారి అయితే ట్రై చేయవచ్చు. మీరు ఎప్పుడైనా మాదాపూర్లో వెళ్ళాలి అంటే యూ కెన్ ట్రై. నేను డిస్క్రిప్షన్లో లొకేషన్ లింక్ అయితే యాడ్ చేస్తాను ఇఫ్ ఇన్ కేస్ మీకైతే అవసరము అనిపిస్తే. స్టార్టర్తో అయితే నా లంచ్ మొదలు పెట్టేసా. చిల్లీ చికెన్ అయితే వచ్చింది ఫస్ట్, కొంచెం స్పైసీగా ఉంది, బట్ దాన్ని గీ రోస్ట్తో అయితే కవర్ చేశారు. సెకండ్ వేసింది గీ రోస్ట్, అది కూడా చాలా బాగుంది. ఇలా అయితే ఫన్నీ జోక్స్ వేసుకుంటూ మంచిగా అయితే లంచ్ చేస్తున్నాం. అండ్ ఫైనల్గా బిర్యానీ అయితే వచ్చేసిందండి. అది ఆల్ మిక్స్, ప్రాన్స్ ఉంది, చికెన్ ఉంది, మటన్ ఉంది అందులోని. లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. నేనైతే చాలా ఎక్కువ తినేసాను, బట్ డెజర్ట్ని ఎప్పుడు మర్చిపోకూడదు కదండి. ఏదో ఒకటి ఆర్డర్ చేద్దాం అనుకుంటే ఇక్కడ వచ్చేసరికి జున్ను అనేది స్పెషల్ డిష్.